హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు దుర్గా కృష్ణ కిచెన్. ఎప్పుడైనా వంకాయ మిల్ మేకర్‌తో ఇలా మసాలా కర్రీ ట్రై చేశారా? ట్రై చేయకపోతే ఒకసారి చేసి పెట్టండి. ఇంట్లో వాళ్ళందరూ లొట్టలేసుకుంటూ తింటారు. చాలా బావుంటుంది టేస్ట్. ఈ కర్రీ ఏంటంటే రైస్‌లోకైనా, బిర్యానీలోకైనా లేదా చపాతీ, పరోటాల్లోకి కూడా చాలా చాలా బావుంటుందండి. సాంబార్‌లో కూడా సూపర్ ఉంటుంది. ఎప్పుడు రొటీన్‌గా చేసుకునే కర్రీస్ కాకుండా అప్పుడప్పుడు ఇలా కొంచెం వెరైటీగా ట్రై చేస్తా ఉంటే ఇంట్లో వాళ్ళందరూ ఇష్టంగా తింటారు. ఇంకా లేట్ చేయకుండా ఈ కర్రీ తయారీ విధానం ఎలాగో చూసేద్దాం. ముందుగా బాగా మరుగుతున్న వాటర్ తీసుకోండి. దానిలోకి 1 కప్ వరకు మిల్ మేకర్‌ని వేసుకొని ఒకసారి మొత్తం బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోండి. తర్వాత మసాలా కోసం ఒక గిన్నెలోకి హాఫ్ టీ స్పూన్ వరకు ధనియాలు, పావు టీ స్పూన్ వరకు జీలకర్ర, దానితో పాటే హాఫ్ వెల్లుల్లి, అలానే సన్నగా తరిగిన అల్లం ముక్కలు ఒక 5 వరకు, అలానే చిన్ని దాల్చిన చెక్క ముక్క, 3 లవంగాలు, ఒక ఇలాచీ యాడ్ చేసుకోండి. అలానే హాఫ్ టీ స్పూన్ వరకు గసగసాలు కూడా యాడ్ చేసుకోండి. దానితో పాటే 10-12 వరకు జీడిపప్పు వేసుకొని అవి ములిగేంత వరకు వాటర్‌ని యాడ్ చేసుకొని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోండి. తర్వాత 10 నిమిషాల తర్వాత మిల్ మేకర్‌లోంచి వేడి నీళ్ళు తీసుకొని దానిలోకి నార్మల్ వాటర్ యాడ్ చేసుకొని బాగా పిండుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టుకొని హీట్ అయిన తర్వాత ఆయిల్ యాడ్ చేసుకోండి. ఈ కర్రీకి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది. మసాలా కర్రీ కదా! ఆయిల్ 4-5 స్పూన్స్ వరకు యాడ్ చేసిన తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత పచ్చిమిర్చిని యాడ్ చేసుకోండి. కరివేపాకును కూడా ఒకసారి బాగా కలుపుకొని దానిలోకి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను కూడా యాడ్ చేసుకోవాలి. మీడియం సైజు ఉల్లిపాయలు ఇక్కడ 2 వరకు తీసుకున్నా. దానిలోకి లైట్‌గా ఉప్పు, అలానే పావు టీ స్పూన్ వరకు పసుపు యాడ్ చేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. ఇలా ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు యాడ్ చేయడం వల్ల త్వరగా మగ్గిపోతాయండి. టైం చాలా సేవ్ అవుతుంది. చెక్ చేసుకున్న ప్రతిసారి మూత పెట్టుకొని మగ్గించుకోండి. ఈలోపు మసాలా బ్లెండ్ చేసుకుందాం. మిక్సీ జార్‌లోకి నానబెట్టుకున్న మసాలాలు, అలానే 1 కప్ వరకు టొమాటోలను కూడా యాడ్ చేసుకోవాలి. బాగా ముగ్గిన టొమాటాలు 3 వరకు తీసుకున్న మీడియం సైజు. ఇలా మెత్తగా బ్లెండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. చూసారు కదా! ఉల్లిపాయ ముక్కలు ఇలా బాగా మగ్గిన తర్వాత దానిలోకి బ్లెండ్ చేసి పెట్టుకున్న మసాలాను కూడా యాడ్ చేసుకోవాలి. ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి. ఉల్లిపాయ ముక్కలు ఎంత బాగా వేగితే ఏ కర్రీ టేస్ట్ అయినా అద్భుతంగా ఉంటుంది. మసాలా యాడ్ చేసిన తర్వాత కూడా లైట్‌గా ఉప్పు యాడ్ చేసుకోండి. మసాలాలో వాటర్ అనేది త్వరగా రిలీజ్ అయ్యి మగ్గిపోతుంది. ఉప్పు అనేది చూసుకొని వేసుకోండి. ఒకేసారి ఎక్కువ వేయొద్దు. ఉప్పు యాడ్ చేసిన తర్వాత మూత పెట్టుకొని మధ్య మధ్యలో చెక్ చేసుకుంటా ఉండాలి. మసాలా ఎంతలా ఫ్రై అవ్వాలంటే ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు ఫ్రై అవ్వాలన్నమాట. వీడియోలో చూపిస్తున్న విధంగా. చూసారు కదా! ఇలా ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు ఫ్రై అయితే మనకి మసాలా అనేది బాగా వేగినట్టు లెక్క. ఇలా వేగిన తర్వాత దీనిలోకి కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు, అలానే మిల్ మేకర్‌ని కూడా యాడ్ చేసుకోవాలి. వంకాయ, మిల్ మేకర్, టొమాటో సేమ్ క్వాంటిటీ అండి. అప్పుడే కర్రీ టేస్ట్ అనేది బావుంటుంది. వంకాయ, మిల్ మేకర్ యాడ్ చేసిన తర్వాత మసాలా అంతా మిల్ మేకర్‌కి బాగా పట్టేలాగా ఒకసారి మొత్తం బాగా కలుపుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. మీరు వీడియో ఎంతవరకు చూస్తున్నారంటే మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నానండి. నచ్చితే గనక తప్పకుండా వీడియోని లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది మరికొంతమందికి రికమెండ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అలానే ఛానల్‌ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారు కదా! వంకాయ ముక్కలు ఇలా బాగా కలర్ చేంజ్ అయిపోయిన తర్వాత దానిలోకి టేస్ట్‌కి తగ్గట్టుగా కారాన్ని యాడ్ చేసుకోవాలి. హాఫ్ టీ స్పూన్‌కి కొంచెం ఎక్కువలో కారం యాడ్ చేశానండి. నేను తీసుకున్న పచ్చిమిర్చి కొంచెం కారం ఎక్కువ. కారం యాడ్ చేసిన తర్వాత ఒకసారి మొత్తం బాగా కలుపుకొని మళ్ళీ ఇంకొక 2-3 నిమిషాల పాటు మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. ఇలా కర్రీ బాగా దగ్గర పడిన తర్వాత దానిలోకి కర్రీ ములిగేంత వరకు వాటర్‌ని యాడ్ చేసుకోవాలి. తర్వాత ఈ టైంలోనే ఉప్పు సరిపోయిందో లేదో చెక్ చేసుకోవాలి. ఆల్రెడీ ఉల్లిపాయ ముక్కల్లో మసాలాలు యాడ్ చేసాం కదా! చూసుకొని యాడ్ చేసుకోవాలి ఉప్పు అనింది. ఇలా బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ మీడియంలో పెట్టి కర్రీని ఉడికించుకోవాలి. కర్రీ ఉడకడం స్టార్ట్ అవుతున్నప్పుడు స్టవ్ సిమ్‌లో పెట్టుకోవాలి. కర్రీ ఇలా కొంచెం దగ్గర పడిన తర్వాత కొత్తిమీరను కూడా యాడ్ చేసుకొని మూత పెట్టుకొని కర్రీలోంచి ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. చూసారు కదా! కర్రీ ఇలా దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. అంతేనండి, రెడీ అయిపోయింది. ఎంతో టేస్టీగా ఉండే మిల్ మేకర్ వంకాయ మసాలా కర్రీ. టేస్ట్ అయితే చాలా అద్భుతంగా ఉంటుంది. ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి. మరి మీకు నచ్చిందా ఈ వీడియో? మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. అలానే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని గనక క్లిక్ చేసినట్లయితే నా వీడియోస్‌ని మీరు రెగ్యులర్‌గా ఫాలో అవ్వచ్చు.